ఈరోజు కాలేజ్ ఆధ్వర్యంలో సుమారు 250 మంది స్టూడెంట్స్తో ఈ ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది. మా కాలేజ్ నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహాలు పూలదండ వేసి మన భారత మహిళల యొక్క శక్తిని చాటుదామని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో నిన్న మ్యాచ్ మనం చూసినట్లయితే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా అనేది మ్యాచ్ జరగడం జరిగింది ముంబైలో. సో ఉమెన్ క్రికెటర్స్ అనేది గెలవడం అనేది చాలా టఫ్ టాస్క్ అయినా సరే మన వాళ్ళు చేసి చూపించారు. సుమారు 40 ఏళ్ల తర్వాత మన ఇండియన్ మహిళలు వరల్డ్ కప్ సాధించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. సో ఇది ఈ జనరేషన్ యూత్ అంతా ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు కూడా అన్ని ఏరియాస్లో డెవలప్ అవ్వాలి. నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ ఇన్ పాలిటిక్స్, నాట్ ఓన్లీ ఇన్ వన్ ఫీల్డ్. సో ఆల్ రౌండర్గా డెవలప్ అవ్వాలి. మేము మా కాలేజ్లో స్టూడెంట్స్కి ఇచ్చే ట్రైనింగ్ కూడా ఒక స్టూడెంట్ ఆల్ రౌండర్గా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతోనే మేము వాళ్ళు ట్రైన్ చేయడం జరుగుతుంది. సో మహిళలు ఇంత ఘనత సాధించారంటే మన భారతదేశానికి చాలా గొప్ప గర్వకారణం. మ్యాచ్ చూసినట్టయితే లాస్ట్లో ఇంకా ఇటా అన్న ఉద్రిక్తతో మొత్తం మీద మన భారతదేశం గెలిచింది. సో దీనికి చాలా గర్విస్తున్నాను నేను. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. నిన్న మన భారతదేశ మహిళా క్రికెట్ టీము మరి వరల్డ్ కప్ గెలుచుకోవడం జరిగింది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే 40 ఏళ్ళ నిరీక్షణ తర్వాత మనకి మహిళా వరల్డ్ కప్ అనేది దక్కడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా భారతదేశ మహిళల్ని మెచ్చుకున్నారు. ఎందుకంటే మహిళలు భారతదేశంలో ఇంత స్ట్రాంగ్గా ఉంటారని మేము ఊహించలేదని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా వీళ్ళు చాలా బాగా ఆడారు, మీరు వరల్డ్ కప్ సాధించడం సామాన్యమైన విషయం కాదని చెప్పి కొనియాడటం జరిగింది. అలాగే బీసీసీఐ తర్వాత ఇండియా తరఫున మన వరల్డ్ కప్ గెలిచినటువంటి క్రికెట్ టీంకి 37 కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి ప్రజెంటేషన్, గిఫ్ట్ ప్రజెంటేషన్గా 37 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆ టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్లో మంచి మంచి జాబ్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇటువంటి క్రీడా స్ఫూర్తిని మహిళలకి కలగజేసినందుకు ఆ క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళనే స్ఫూర్తిగా తీసుకుని మరి మన భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా మహిళలు వంటింటి కుందేళ్ళు కాదు, స్పోర్ట్స్లో మహిళలు కూడా మగవాళ్ళ కంటే కూడా తీసిపోకుండా ఉన్నారనే విధంగా సాటి చెప్పారు. కాబట్టి వారికి మా రాజమండ్రి మహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా రాజమహేంద్రి కాలేజీ నుంచి మరి ర్యాలీగా ఊరేగింపుగా వచ్చి ఈ గోకవరం బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి దండలేసి మా అందరికీ కూడా స్వీట్లు పంచిపెట్టే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంబేద్కర్ గారికి దండేశారు ఎందుకంటే అంబేద్కర్ గారు స్త్రీలకి రాజ్యాంగంలో స్త్రీల యొక్క హక్కుల గురించి పూర్తిగా ఆయన రాసి వాళ్ళ యొక్క స్త్రీలకి ఈ రకమైన హక్కులు ఉండాలి, ఈ రకంగా ఉండాలి అని ఆయన హక్కులు కల్పించినటువంటి వ్యక్తి. ఎందుకంటే మనకి స్వతంత్రానికి పూర్వం లేదా స్వతంత్రం వచ్చిన కొత్తలో కూడా మహిళలు అంటే ఇంట్లో వంట చేయాలి, మొగుడు వండి పెట్టాలి, పిల్లలు వండి పెట్టాలి, వాళ్ళకి క్యారేజీలు పెట్టాలనే కానీ మహిళల్ని రానిచ్చే పరిస్థితి లేదు. అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం వల్ల ఇవాళ మహిళలు కూడా భారతదేశంలో స్వేచ్ఛగా ఇంత ముందుకు వెళ్తున్నారు. మరి పైలట్లుగా కూడా పనిచేస్తున్నారు, రైలు ఇంజిన్ డ్రైవర్లుగా కూడా పనిచేస్తున్నారు, ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఒకటేంటి ఈవేళ మహిళలే అన్ని రంగాల్లోనూ ముందుండి నడిపిస్తున్నారు. అటువంటి మహిళా శక్తికి మరి వేళ నిన్న జరిగినటువంటి వరల్డ్ కప్ ఒక స్ఫూర్తి.
దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మహిళలందరూ కూడా భారతదేశంలో మరి బాగా అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ